సో గెలుస్తా రేవంత్ అన్నకు గిఫ్ట్ ఇస్తా, బీసీ రిజర్వేషన్పై పోరు టైంలో ఉప ఎన్నిక, నవీన్ బీసీ బిడ్డ కావడంతో కాంగ్రెస్కే ఛాన్స్, సానుభూతి ఓట్లే ఆశగా బీఆర్ఎస్ ఎదురీత, హిందుత్వవాదంతో ముందుకు పోతున్న బీజేపీ, నవీన్కే మద్దతు అంటున్న జూబ్లీ ఓటర్. జూబ్లీ వినిపిస్తుంది ఒకే ఒక్క మాట, నవీన్ యాదవ్ అంటే ధైర్యం, నమ్మకం, నిజాయితీ. అయితే జూబ్లీ నియోజకవర్గంలో మనకి ఎక్కడున్నా సరే మోస్ట్లీ ప్రధానంగా వినిపిస్తున్న పేరు నవీన్ యాదవ్ పేరు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉందో చూశారు, మాగంటి గోపీనాథ్ అరాచకాలను చూశారు. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన పేరుకే మాగంటి సునీత ఉంటారు, కానీ మిగతా కథ అంతా నడిపేది వేరే వాళ్ళని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. దాంతోపాటుగా బీజేపీ కేవలం హిందుత్వాన్ని మాత్రమే అజెండాగా తీసుకొని హిందుత్వం మాత్రమే వాళ్ళ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల ప్రజలు అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలే ఉన్నట్ల. మీరు ఇంతవరకు ఏం చేశారు, మీరు గెలిస్తే జూబ్లీహిల్స్కి ఏం చేస్తారని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కూడా బీజేపీ దగ్గర నుంచి సమాధానం లేదు. కాబట్టి లోకల్ గతంలో 2-3 సార్లు పోటీ చేస్తున్నారు, స్థానిక సమస్యలపై పూర్తి క్షుణ్ణంగా తెలుసు, స్థానికంగా ఎప్పుడు అందుబాటులో ఉండే నేత, పిలుపు దూరంగా ఉండే నేత నవీన్ అన్న అంటే ఏ క్షణమైనా అర్ధరాత్రి అయినా పలుకుతారు నవీన్ అన్న కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కానీ. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు అందుబాటులో ఉండే నాయకుడు. ఎందుకంటే ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ భార్య సునీత గారు అక్కడెక్కడో జూబ్లీ హిల్స్లో, అంటే ఆ ఏరియా పేరు జూబ్లీ హిల్స్, పెద్దమ్మగుడి దగ్గర మంచి పెద్ద విల్లాలో భవనంలో ఉంటారు. సామాన్యులు కలుస్తానికి అంత ఫీల్ అవ్వదు. ఇక లంకల దీపక్ రెడ్డి అయితే ఎక్కడుంటాడో కూడా ఎవరికి తెలియదు, ఆయన అసలు ఎలక్షన్ ప్రచారం కూడా పెద్ద కనపడతలేదు. కానీ నవీన్ యాదవ్ తీసుకుంటే మాత్రం కరెక్ట్గా మనకు అక్కడ యూసఫ్గూడ సర్కిల్లోనే సెంటర్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఏ టైంకి వెళ్ళినా ఏ అవసరం అని చెప్పి వెళ్ళినా ఆదుకునే నైజం నవీన్ యాదవ్ది కానీ చిన్న శ్రీశైలం యాదవ్ది కానీ. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు అందుబాటులో ఉండే నాయకుడు, మేము పిలవగానే పలికే నాయకుడికే ఓటేద్దామని కూడా ప్రజలందరూ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీసీ నినాదం బలంగా వినపడుతుంది. సో బీసీ బిడ్డను గెలిపించుకుంటే ఆ బీసీ నినాదం బలపడుతుందని చెప్పి కూడా బీసీలందరూ భావిస్తున్నారు. ఒక పక్క నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎంలో పనిచేశారు, దాంతోపాటు ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తుంది. ముస్లింలంతా నవీన్ యాదవ్ ఓటేసే అవకాశం ఉంది, బీసీలంతా నవీన్ యాదవ్ ఓటేసే అవకాశం ఉంది. స్థానికులు ఎప్పటి నుంచో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ జస్ట్ ఒక పిలుపు దూరంలో మాత్రమే ఉంటారు. ఏ క్షణమైనా, అర్ధరాత్రి అయినా, వానైనా, వరదైనా, ఏ క్షణమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ సహాయం అడిగినా ఒక పిలుపు దూరంలో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువగా. జూబ్లీ హిల్స్ గుండెలో ధైర్యం నవీన్ యాదవ్, ప్రజలతోనే నడుస్తూ వారితోనే నాయకుడు. ఆయన మాటల్లో సాహసం ఉంది, చూపుల్లో నమ్మకం ఉంది, అడుగుల్లో ఆత్మవిశ్వాసం ఉంది. దూషణలు విన్నా దిగజారడు, ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడు. ఎందుకంటే ఆయన నమ్మకం ప్రజలే, ఆయుధం నిజాయితీనే. నవీన్ యాదవ్ ఇప్పుడు కేవలం ఒక అభ్యర్థి పేరు కాదు, ఒక నమ్మకం, ఒక సంకల్పం, ఒక స్వరం. గెలుపు మాత్రమే అతని లక్ష్యం కాదు, అది ప్రజలు గర్వంగా ఎదురుచూస్తున్న కీలక ఘట్టం కూడా. రౌడీ అంటారా అంటే విన్ అవుతాడు. నన్ను రౌడీ అంటున్నారు కానీ నేను ప్రజలు పెట్టినా ధైర్యంగా చెప్తాడు. విమర్శల వర్షం కురిసినా అతని సంకల్పం వేయడు. పవనాలు మారినా అతని దిశ మారదు. జూబ్లీ హిల్సే తన గమ్యం, ప్రజల నమ్మకమే ఆయన కవచం, ప్రేమే అతని శక్తి. ప్రతి గల్లీ, ప్రతి మైదానం అతని పేరు పలుకుతుంది. పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే అని చెప్పినప్పుడు జూబ్లీ హిల్స్ నేల గర్వంగా తలెత్తుతుంది. ఎదురు దెబ్బలకి వెనుదిరగడు, దుష్ప్రచారానికి తలగ్గడు. అతని ధైర్యం కేవలం మాటల్లో కాదు, ప్రతి చర్యలో ప్రతిధ్వనిస్తుంది. ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్న ఈ బీసీ బిడ్డ ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరడానికి సిద్ధమవుతున్నాడు. సో జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అనేది దాదాపుగా లాంఛనంలానే కనిపిస్తుంది మనకి. నిన్న కమ్మ సామాజిక వర్గ నేతలతో ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు. సో ఇవన్నీ ప్రచార చిత్రాలు మనం గమనించవచ్చు. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర్ రాజకీయ వేడి ఈసారి జూబ్లీ హిల్స్ వైపు మళ్ళింది. ఉప ఎన్నిక కేవలం ఒక సీటు కోసం పోటీ కాదు, ఇది తెలంగాణలోని బీసీ వర్గం రాజకీయ ప్రభావం, మరోసారి కాంగ్రెస్ బల నిరూపణ. ఇంకా ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక లిట్మస్ టెస్ట్గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చుట్టూ మొత్తం ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక రెఫరెండం లాంటిది. ఈ 2 ఏళ్ల ప్రభుత్వానికి ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దొరికిన ఒక అద్భుత వరంగా చెప్పచ్చు.
నవీన్ యాదవ్ స్థానికుడిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. నేను రౌడీని కాదు, ప్రజల బిడ్డనైన ఆయన మాటలు ఇప్పుడు జూబ్లీహిల్స్ వీధుల నుండి సోషల్ మీడియా వరకు వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ప్రజలనే నా బంధువులు, నా ఆత్మీయులు అని చెప్పడంతో ప్రజలతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని మరోసారి నిరూపిస్తుంది. రాజకీయ వేదికలపై పెద్దగా అనుభవం లేకపోయినా చిన్నతనం నుంచి తాను ప్రజలతో మమేకమయ్యే తీరు నవీన్ యాదవ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. తండ్రి చినశైలం యాదవ్ అడుగుజాడలో నడుస్తూ ప్రజాసేవకుడిగా ఎదిగిన నవీన్ యాదవ్ ఈ ఉప ఎన్నికల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక్కడ నిజంగా ఒక విషయం చెప్పాలండి. నవీన్ యాదవ్ బియాండ్ ది కాంగ్రెస్ పార్టీ ఎదిగారు. అంటే కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసే వాళ్ళు ఉన్నారు, కానీ నవీన్ యాదవ్ ఓన్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నా సరే నవీన్ అన్న మీద నమ్మకం ఉంది. కొంతమంది బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, నవీన్ యాదవ్ రౌడీ, గెలిస్తే మొత్తం ఇక రౌడీజం పెరిగిపోద్ది, హైడ్రా లాంటి వారు తీసుకొని డైరెక్ట్ ఇళ్ళ మీదకి ఎక్కిచ్చేస్తారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పైన కొంత డౌట్ ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ మీద ఉన్న నమ్మకంతో, చినశ్రీశైలం యాదవ్ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు అవేమీ పట్టించుకోకుండా గంపగుత్తగా ఓట్లేస్తానికి సిద్ధపడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొని నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ ఆత్మవిశ్వాసానికి గుర్తని ప్రకటించారు. జూబ్లీహిల్స్లో బీసీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తి కావడంతో కాంగ్రెస్ వ్యూహం పూర్తిగా నవీన్ యాదవ్ చుట్టూ తిరుగుతుంది. బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకొస్తున్న వేళ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కాంగ్రెస్కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు మళ్ళీ ప్రజల్లో చైతన్యం తేవడానికి తమ వంతుగా శ్రమిస్తున్నా జూబ్లీహిల్స్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నవీన్ యాదవ్పై రౌడీ వంటి ఆరోపణలు ప్రజల్లో నిజానికి బీఆర్ఎస్ వైపే ప్రతికూలత తెచ్చిన విశ్లేషకులు చెప్తున్నారు. ఎంత దుష్ప్రచారం చేసినా నా ప్రజలేంటో నేను తెలిసిన నవీన్ యాదవ్ చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసానికి, ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి చెప్పుకోవడానికి ఏం లేదు. గత 12 ఏళ్ళగా, అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు 3 సార్లు కూడా ఎమ్మెల్యే దివంగత గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆ 12 ఏళ్లలో జూబ్లీహిల్స్కి చేసింది ఏమీ లేదు. సహజంగా ఎలక్షన్స్లో అలా చేసాం, మేము ఇలా చేసామని చెప్పుకొని ప్రచారం చేస్తారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 2 పాయింట్లే తీసుకొని ప్రచారం చేస్తుంది. మొదటి పాయింట్ వచ్చేసి సానుభూతి, రెండో పాయింట్ నవీన్ యాదవ్ రౌడీ. ఈ 2 తప్ప జూబ్లీహిల్స్లో మేము ఏం డెవలప్ చేసాం, ఎంత డెవలప్ చేసాం అనేది చెప్పడానికి బీఆర్ఎస్ దగ్గర మాటలు లేవు. కేవలం 2 పాయింట్లు, సానుభూతి రౌడీ, సానుభూతి రౌడీ. ఈ 2 పాయింట్ల మీదే వాళ్ళ ఎలక్షన్ అంతా నడుస్తుంది. ఎందుకంటే గత 12 ఏళ్లుగా వాళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమన్నా చేసి వచ్చి ఉంటే మేము అది చేసాం, ఇది చేసామని చెప్పుకోవడానికి ఉండేది. ఏమీ లేదు వాళ్ళకి చెప్పుకోవడానికి. 12 ఏళ్లలో జూబ్లీహిల్స్ని పీక్కు తిన్నారు తప్ప చేసింది ఏం లేదు, పొడిసింది ఏం లేదు. కాబట్టి ఈ 2 పాయింట్లే ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నారు బీఆర్ఎస్. కానీ ఈ 2 పాయింట్లు వాళ్ళు ఎంత వాడే కొందికి జనంలో అంత సింపతి పెరుగుతుంది నవీన్ యాదవ్ పైన. ఇది బీఆర్ఎస్కి ప్లస్ అవట్లా, తిరిగి వాళ్ళకే బూమరాంగ్ అవుతుంది అని ప్రజలు గట్టిగా చెప్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ముస్లిం హటావో, హిందూ బచావో వంటి నినాదాలు పెట్టడం స్థానిక ముస్లిం ఓటర్లకు నచ్చడం లేదు. జూబ్లీహిల్స్ ప్రాంతం మత వర్గ సమైక్యతకు గత ఎంతో కాలంగా వేదిక నిలిచింది. ప్రజలు అభివృద్ధి, స్థానిక నాయకుడు, నిజమైన సేవ అనే కేవలం 3 అంశాలపైనే ఓటు వేయాలనుకుంటున్నారు. అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కేవలం 2-3 పాయింట్లే తీసుకొని మాట్లాడుతున్నారండి. అవి పెద్దగా వర్కౌట్ అయ్యేట్టుగా కనపడుతుందా. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారంలో జూబ్లీహిల్స్లో అన్ని డివిజన్లలో నవీన్ యాదవ్కు భారీ ప్రజా మద్దతు లభిస్తుంది. గత వారం జరిగిన ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నినాదాలు చేశారు. యువతే కదా మొత్తం అందరూ చేస్తున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికను కేవలం ఒక పార్టీ పోటీగా కాకుండా స్థానిక అభివృద్ధికి ఒక అవకాశంగా చూస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి, డ్రైనేజ్ సమస్యలు వంటి స్థానిక ఇష్యూలను ప్రస్తావిస్తూ నవీన్ యాదవ్ ప్రచారం సాగిస్తున్నారు. గెలిచి మొదట్లోనే రోడ్లు బాగు చేస్తానని ఆయన హామీ ఇవ్వటం కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. సో గెలవగానే ఫస్ట్ 12 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నాశనం చేసిన రోడ్లను కానీ, ఆ డ్రైనేజీలను కానీ వాటిని బాగు చేస్తా అని చెప్పడమే స్థానికుడిగా ఆయనకి సమస్యలపైన ఎంత అవగాహన ఉందో తెలుస్తూ ఉంది. ఇక తన ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన రోడ్ షో భారీ విజయం సాధించింది. అశేష ప్రజానికం, వేలాది మంది ఓటర్లు హాజరై కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అంటూ ముందు నినాదాలు చేశారు. ఇది కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహాన్ని మరింత పెంచింది అని నవీన్ యాదవ్ గెలుపు కోసం జూబ్లీహిల్స్లో కాకుండా హైదరాబాద్ నగర రాజకీయాల్లో కాంగ్రెస్ బలాన్ని పునరుద్ధరించేలా ఉంటుందని రాజకీయ పరిస్థితులకు నొక్కి మరీ చెప్తున్నారు. మొత్తం మీద ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ అలుపెరగని ప్రచారం ప్రజల్లో చైతన్యాన్ని, నమ్మకాన్ని, ఆశను కలిగించింది. ఆయన సింపుల్ లాంగ్వేజ్, డైరెక్ట్ ఇంటరాక్షన్, స్థానికత ఆధారంగా తాను చేస్తున్న ప్రచారం కాంగ్రెస్కు ఎనలేని స్పందన తెస్తుందని చెప్పాలి. జూబ్లీహిల్స్లో సీట్ ఈసారి నవీన్ యాదవ్ గెలుస్తాడని జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మకంగా చెప్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, మహిళలు జూబ్లీహిల్స్ ప్రజలందరి ఆశీర్వాదంతో తమకు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, ఇదే ఉత్సాహంతో జూబ్లీహిల్స్ సీట్ను గెలిచి రేవంత్ అన్న గిఫ్ట్గా ఇస్తామని ధీమాగా చెప్తూ నవీన్ యాదవ్ ఆత్మవిశ్వాసంతో ప్రచారం చేస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్నంత కొద్దీ వాతావరణం మరింతగా వాడివేడిగా మారుతుంది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ వీధుల్లో వినిపిస్తున్న ప్రజల మాట మాత్రం ఒక్కటే, నవీన్ అన్ననే గెలిపిద్దాం, కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం. ఇదే ప్రధానంగా అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ దగ్గర కానీ బీఆర్ఎస్ దగ్గర కానీ చెప్పుకుంటానికి ఏం లేదు. కేవలం నవీన్ యాదవ్ రౌడీ అనో లేకపోతే సింపతి ఓట్లో, బీజేపీ వాళ్ళు ఏమో ముస్లిం హటావో జూబ్లీహిల్స్ బచావో ఈ నినాదాలు పెట్టుకున్నారు. సో ఇవి తప్ప మేము ప్రజలకు ఏం చేశాం, గెలిస్తే ఏం చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర పాయింట్లు ఏమీ లేవు. దట్టు నవీన్ యాదవ్ స్థానికుడు, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్కి పట్టం కడటానికి సిద్ధపడుతున్నారు.